థ్యాంక్ యూ. Car and good music. Nice music. మనకి ఇక్కడ జార్జియాలో ఏంటంటే చాలా కంపెనీలు ఉంటాయి కార్లు. అందులో బెస్ట్ ఏంటంటే మెర్సిడీస్లో దొరుకుతాయి. మెర్సిడీస్ కార్లు అంటే చాలా కాస్ట్లీ రిచ్ కార్లు మన ఇండియాలో వాడుతుంటాం. బట్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరి దగ్గర మెర్సిడీస్లు, BMW కాస్ట్లీ టాప్ ఎండ్ కార్లు అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా చీప్గా దొరుకుతాయి అనమాట కార్లు. ఈ తజ్బేగి ఏరియాలో ఇది ఒక పెద్ద హాస్పిటల్ అనమాట, చాలా పెద్ద హాస్పిటల్. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ నాకు చిన్నది పెదవులు పగలడం వల్ల ఎలాగ హాస్పిటల్కి ఒకసారి చూపించుకుందాం అని వచ్చాను. ఎందుకంటే దేనికైనా ముందుగా అలర్ట్గా ఉండడం మంచిది, మన దేశం వచ్చినాడు బయటకు వచ్చినాడు. ఎందుకంటే ఇక్కడ చల్లదనం అలా ఉంటుంది. చెప్పాను కదా, ఎక్కడ ఫ్యాన్లు కానీ ఏసీలు కానీ ఉండవు. ఏసీల్లోంచి హీటర్లాగా వేడి గాలి వస్తుంది అనమాట. సో ఈ హాస్పిటల్ ఏంటి మొత్తం చూపిస్తారు. తజ్బేగిలో పెద్ద హాస్పిటల్ అనమాట. ఇది చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తారు. వెల్ సీనియర్ ఎక్స్పీరియన్స్ డాక్టర్లు అనమాట వీళ్ళందరూ. అందుకనే ట్రీట్మెంట్ బాగుంటుందని నేను ఇక్కడికి వచ్చాను. ఏం లేదు, నాకు కొద్దిగా చలికి లిప్స్ పగిలాయి అనమాట. నేను చిన్నదాన్ని కూడా పెద్ద కేర్ తీసుకుంటాను. అందుకని ఒక హాస్పిటల్కి వచ్చాను. లోపల ఏంటంటే కెమెరాలు అవి అలౌ చేయరు అంటే నేను ఓన్లీ బయటే తీసుకుంటున్నాను. ఇదంతా హాస్పిటల్ అనమాట మొత్తం ఈ తజ్బేగిలోనే. చాలా బాగుంటుంది, పెద్ద హాస్పిటల్. యాక్చువల్లీ మనకేంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఇండియాలో పెద్ద ఉంటాయి కదా, అలాగే తజ్బేగిలో ఇది ఒక పెద్ద హాస్పిటల్ అనమాట. మెడికల్ సెంటర్ చూసారా, పెద్దది అనమాట. ఇక్కడ డాక్టర్లు ఏంటి, వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎలాగా ఏ స్పెషలిస్ట్ అవన్నీ ఇక్కడ టైమింగ్స్ అనమాట. చూసారా, ఇక్కడ నో స్మోకింగ్ ఇవన్నీ టైమింగ్స్ అనమాట. ఇవి మనకు మెయిన్ ఈ తజ్బేగిలో ఏంటంటే చాలా హోటళ్ళు అవి అన్నీ చూపించాం, అది కామన్. బట్ ఏంటంటే ఇక్కడ గుర్రాలు చాలా వరకు గుర్రాలను పెంచుతుంటారు. ఈ గుర్రాలన్నింటికి మేత ఏంటంటే రెగ్యులర్గా మనకు అక్కడ దొరికే పచ్చిగడ్డి అవే తినేస్తుంటాయి చాలా అనమాట. నేను పశువుల్లో అయితే చాలా కంట్రీల్లో చూసాను, కానీ ఇక్కడ గుర్రాలు ఎక్కువ. చాలా ఇంట్లో ముందు గట్టరనే గుర్రాలను పెంచడం చూశాను. ఎందుకంటే నేను ఇప్పుడు అక్కడ తీసాక వీడియో స్టార్ట్ చేశాక మళ్ళీ వెహికల్ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ కూడా తోవంతా చాలా వరకు వెహికల్లో వెళ్తున్నప్పుడల్లా చూసాను గుర్రాలు అవి. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇది ఒక మంచి హిస్టారికల్ ప్లేస్ అనమాట. ఇక్కడ మంచి పెద్ద చర్చ్ ఒకటి ఉంటుంది. ఆ చర్చ్ కూడా చూపిస్తాను తర్వాత వీడియోలోనే. మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ చలి ఎప్పుడు ఎలాగ ఉంటుందో చెప్పలేమన్నమాట. చెప్పాను కదా, హీటర్లోంచి సడన్గా నాకు అర్థం కాలేదు, అంత వేడిగాలి వచ్చేసి 30లో పెడితే కరెక్ట్గా రూమ్ టెంపరేచర్ సరిపోతుండేది అనమాట. ఇక్కడ మనకి మామూలుగా 7, 8, 10 అలా ఉంటుంది టెంపరేచర్. ఈ చర్చ్ చాలా ఫేమస్ చర్చ్ అనమాట. చాలా వ్లాగర్స్ చాలా మంది తీశారు. అంటే జార్జియా వ్లాగ్ చాలా తక్కువ మంది చేస్తున్నారు. నేనే సిరీస్లు పాటలకు తీస్తున్నాను. సో ఈ పాటల్లోనే ఏంటంటే ఈ చర్చ్ కూడా చాలా ఫేమస్. అందుకనే మస్ట్ అండ్ షుడ్ చూపించాలని చూపిస్తున్నాను. నాకు యాక్చువల్లీ టైం లేదు, నేను ఇంకో ప్లేస్కి వెళ్ళాలన్నమాట. లేదంటే దిగి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చర్చ్ అంతా చూపించేవాడిని. సో అంతరాయాన్ని చింతిస్తున్నాం అనమాట మన ప్రేక్షకులకి, పురపాలక ప్రజలకి క్షమించాలి నన్ను. సో దానికంటే బ్యూటిఫుల్ ప్లేస్లు కూడా ఇంకా చాలా చూపిస్తాను చూడండి. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ హౌస్లు హౌస్లు అంటారు కదా, ఈ పైన ఎప్పుడు స్నో ఎప్పుడు పడిపోతుందో తెలియదు. ఇప్పుడు ఇక్కడ సంవత్సరంలో చెప్పాను కదా 3 నెలల మామూలుగా ఉంటుంది, మిగతా సంవత్సరం అంతా మంచి అనమాట. మంచు వర్షం కురిసిపోద్ది. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది అనమాట. సో ఈ మంచు వర్షం కురిసిపోవడం వల్ల మొత్తం పైన కప్పులన్నీ గోపురాల్లాగా ఇలాగ పెడతారు అనమాట పోలగా. ఎందుకంటే దాని మీద పైన మంచు కానీ వర్షం కానీ కిందకి జారిపోవాలన్నమాట. మన ఇండియాలో స్లాబ్ ఇల్లు మిద్దెలు వేసుకుంటూ అది వేసుకుంటూ మేడలు కట్టేస్తూ ఉంటే ఇక్కడ అవ్వదన్నమాట. ఇంకోటి నేను చూసింది ఏంటంటే మ్యాక్సిమం ఇవన్నీ ఒక సపరేట్ ఒక మెటల్ దాంతో చేస్తారనమాట. ఒక ఫైబర్ రిలేటెడ్ అలాంటి చేస్తుంటారు. ఎందుకు అని అడిగితే చాలా మందికి కొన్ని గోడలు, మట్టి గోడలు, సిమెంట్ గోడలు, ఇటుక బెడ్లు అన్నీ వేసి కూడా కట్టిన ఉంటాయి పురాతన. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ భూకంపాలు ఇవి ఎక్కువ రావడం వల్ల ఈ ఫారిన్ కంట్రీస్లోని, యూఎస్ఏలోనే మ్యాక్సిమం తక్కువ లో కాస్ట్లోనే చేసుకుంటారు. అందులో మొత్తం ఆల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇంట్లోనే. ఎవరికి ఏ ఇంట్లోని ఏది లేదనేసి అనడానికి లేదు. సో అలా చేసుకోవడం వల్ల ఈ భూకంపాల నుంచి అరికట్టొచ్చు అనమాట. ఒక్కోసారి ఈ వరదల్లో ఇల్లులే వెళ్ళిపోతుంటాయి కదా, చాలా వీడియోలు చూస్తుంటాం. సో ఇదే రీజన్ అనమాట. అందుకని వాళ్ళు తక్కువలో కాస్ట్ అయిపోయేలాగా చూసుకుంటారు అనమాట. భూకంపాల నుంచి వచ్చిన ఈ మంచుగడ్డలు పడినా సరే కిందకి జారిపోయేలాగా అనమాట. ఎందుకంటే మంచులు కురిసే టైంలో మొత్తం ఇక్కడ మంచు పెరిగిపోద్ది అనమాట ఇంటిపైన. సో మంచు కురిసి ఇంటి మీద పెరిగిపోయేటప్పుడు ఏంటంటే మొత్తం అదంతా క్లియర్ చేయడానికి అక్కడ నుంచి పైన నుంచి కిందకి జారిపోవడానికి అలాగా స్తూపాలలాగా గోపురాల్లాగా పైన కప్పులు వేసుకుంటారు అనమాట. ఇక్కడ మనకి ఏ ఇల్లు చూసినా, ఏ ఇంటి పక్కన చూసినా ఇలాగే ఉంటుంది అన్నమాట. ఆ కొండల మీద నుంచి మంచు జారుతూ అలాగ కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడ నుంచి జారిపోతూ ఇలాగ. మన డ్రైవర్ భయ్య కూడా ఇక్కడ జార్జియా అంతా క్రిస్టియన్ కమ్యూనిటీ ఎక్కువ అనమాట. సో ఈయన కూడా మొత్తం ఇలాగే పెట్టుకున్నారు. సో చూడండి, ఈయన ఇప్పుడే పళ్ళు కొన్నాను మొత్తం. ఈ 5.29 లారీలు అయ్యాయి నాకు.
లారీ అంటే ఇక్కడ ఒక లారీ అంటే మనకు 30 రూపాయలు 33 రూపాయలు అలాగనమాట. సో దాన్ని ఇక్కడ కరెన్సీ లారీస్ అంటారు. నేను కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నాను, అదన్నీ చూపిస్తాను. నా దగ్గర ఇప్పుడు 200 లారీస్ ఉన్నాయి, అంటే మన కరెన్సీలో 6800 అనమాట. సో చూపిస్తుంది అది కూడా నెక్స్ట్ బ్లాగ్లో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలా ఫాలో అవుతుండడం, మంచి మంచి వీడియోస్ పెడుతుంటాం. మీకు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఎంటర్టైన్మెంట్ పీస్ అనమాట, నాట్ లైక్ కామెడీ పీస్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పీస్. యా, ఎక్స్ట్రాడినరీ, అబ్సల్యూట్ వాడ్కా. సో ఇక్కడ ఈ ఇల్లు కూడా చూడండి, మీకు ఎక్కడ చూసినా జార్జియాలో ఏ ప్లేస్ చూసినా ఏదైనా సరే. ఇంకోటి ఏంటంటే ఇంకో సోదరులు చాలామంది కామెంట్లో అడుగుతున్నారు, మనకి ఇమిగ్రేషన్ ఏంటండి, ఎలా జరుగుతుంది, మా వీసా ఏంటి, ప్రాసెస్ ఏంటి, ఎంత చెప్తున్నాం కామెంట్లు పెడుతున్నాం కదా చెప్పండి అని. కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోలు చేయలేకపోతున్నాను. ఇమిగ్రేషన్ కంప్లీట్గా ఏంటి అడుగుతారు, మనకి వీసా ఏం అడుగుతారు, ఫస్ట్ ఇన్వైట్ లెటర్ చూపిస్తా, ఇవన్నీ ఉంటాయి మొత్తం మాట. ఇన్వైట్ లెటర్ అనేసి మనకి ఇక్కడ నుంచి ఎవరైనా ఆహ్వానిస్తున్నారా, లేకపోతే మనమే వీసా వేసుకుని ఓన్గా వస్తున్నాం, ఇవన్నీ అడుగుతుంటారు అనమాట. ఇక్కడ నుంచి ఎవరైనా పిలిచారు, మనం మన ఆథరైజ్డ్ పర్సన్ ఉన్నారు ఎక్కడంటే, అప్పుడు మనకి ఇన్వైట్ లెటర్ అని ఫస్ట్ ఇమిగ్రేషన్ ఇన్వైట్ లెటర్ అనేది అడుగుతారు అన్నమాట. అదంతా చూపిస్తాం మొత్తం డాక్యుమెంటరీ ప్రూఫ్ అంతా. ఆ ఇన్వైట్ లెటర్ చూపించాక అప్పుడు వేసి అడుగుతారు, అప్పుడు పాస్పోర్ట్, అప్పుడు సరే స్టాంప్ వేసి పంపించేస్తారు అనమాట. ఢిల్లీలో అయితే అంత స్ట్రిక్ట్గా నాకు చూశారు ఏం లేదు, కానీ అంటే అడిగారు, ప్రాపర్గా అడిగారు. నేను ఎలాగ జెంట్మెన్లా కనబడతాను కాబట్టి నాకు ఎక్కువ క్వశ్చన్ చేయరు, ఏ పర్పస్ అని అడిగారు, అదేనే చూసారు, స్టాంప్ వేసారు, గుదీసి పంపించారు. ఇక్కడ ఇమిగ్రేషన్లో మట్టుకు తెల్లారుజామున దిగాం కాబట్టి తిబిల్సి జార్జియా ఎయిర్పోర్ట్లోనే. సో అక్కడ దిగినప్పుడు మట్టుగా అడిగారు వీసాది, నెక్స్ట్ ఏంటంటే ఇన్వైటింగ్ లెటర్, అవన్నీ కాపీలు లేవు, ఫోన్లో ఉన్నాయి. ఫోన్లో చూపించినప్పుడు వాళ్ళు కాపీస్ క్యారీ చేయండి నెక్స్ట్ టైం అన్నారు అనమాట నాకు. సో అవే అడుగుతారు మ్యాక్సిమం, ఇన్వైట్ కాపీ అన్న, నెక్స్ట్ వీసా నెక్స్ట్ పాస్పోర్ట్. మనకి ఈ 3 చూపిస్తే మనకి పర్పస్ అది అడుగుతారు. ఆ తర్వాత లగేజ్ గట్ట వస్తుంటుంది, తీసుకోవడం జాగ్రత్త బయటకు వచ్చినాం అనమాట. కానీ బయటకు వచ్చాం ఇలా ఎయిర్పోర్ట్ బయటికి అంటేనే చలి స్టార్ట్ అయిపోద్ది. మీరు ఆల్రెడీ తిబిల్స్లో దిగిపోతున్న ముందే జాకెట్లు, జర్కిన్లు మొత్తం ఇన్ని వేసుకోవాలన్నమాట, గ్లౌజులు, మంకీ క్యాప్లు అన్నీ. సో అలాగనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ వెదర్కి ఇలాగే ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరే. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంకా మంచి అద్భుతమైన విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలా 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 వేసాను, చాలా ఇదంతా. నేను ఇప్పటివరకు ట్రావెల్ చేసిన కార్లన్నీ మెర్సిడీస్, BMW అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా చీప్ అనమాట కార్లు, కాకపోతే ఫ్యూయల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. పెట్రోల్, డీజిల్ కాస్ట్ ఎక్కువ ఉంటే మామూలుగా అయితే వెహికల్స్ అయితే చాలా నార్మల్ చీప్లోనే వచ్చేస్తాయి అనమాట. సో యా, స్కై స్టార్, యు నో రైట్, దట్స్ రైట్, స్కై స్టార్. Straight and upside. This way also we will go. Straight way. Yeah. Sky Star మా హోటల్కి వెళ్తున్నా యాక్చువల్లీ. ఇక్కడ జార్జియాలో మెర్సిడీస్ అనమాట, మెర్సిడీస్ టాప్ అండ్ కార్స్ ఇవన్నీ. అందుకనే అన్ని ఆటోమేటిక్, డోర్స్ కూడా ఆటోమేటిక్, ఏ చూసినా ఆటోమేటిక్ అనమాట. అంతా మనం ఎక్కిన కార్లన్నీ ఇప్పటివరకు ఇక్కడ లోకల్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ నీట్నెస్ కూడా చాలా, అసలు చిన్నపిల్లల దగ్గర నుంచి క్రమశిక్షణ చాలా, అసలు ఇంటెలిజెన్స్ అండ్ స్మార్ట్ చాలా అసలు. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే అసలు జార్జియాలో అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు, ముసలోళ్ళు కూడా లేడీ చాలా అందంగా ఉంటారు. అసలు ఇంత అందంగా ఇక్కడ ఎలా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు అసలు. చాలా అంటే చాలా అందంగా, నేను ఏ దేశంలో చూడలేదు. హోటల్ నుంచి ఇప్పుడు బయటకు వచ్చాను, అలా తిరుగుతున్నాను అనమాట. ఖాళీగా ఉంది, కొంచెం మన వాళ్ళకి ప్లేసులు ఎక్స్ప్లోర్ చేయాలని, చూపించాలని. సో అదనమాట, ఇదంతా మన హోటల్ ఉండే ఏరియా అనమాట, గజేబీలోని ఇదంతా. నేను చెప్పాను కదా ఇక్కడ రో హౌస్లో ఇలా కట్టుకుంటారు అనేసి. సో ఇలా కట్టుకుంటారు అనమాట, ఐస్ అలాగా మంచు మొక్కలు జారిపోయి కింద పడిపోవడానికి అనమాట. ఇక్కడ ఏంటంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట, అన్ని ఒకలాగా ఉంటాయి ఇల్లు అన్ని మొత్తం ఉన్నా. సో ఏంటంటే చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోయి ఎటు తిరిగేస్తూ ఉంటాం. చాలా వీధులు ఉంటాయి, చాలా వీధుల్లో తిరిగేస్తూ ఉంటాం అనమాట. సో అందుకనే అన్ని నెంబర్లు అన్ని గుర్తుపెట్టుకుంటూ చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ అన్ని రో హౌస్లు అవడం వల్ల అన్ని ఒకలాగే కనబడతాయి అనమాట స్ట్రీట్లు అవి. కాకపోతే స్ట్రీట్స్ కి స్టేన్స్ మ్యారేజ్ అది తెలిసి నెంబర్లు ఉంటాయి, దాంతో గుర్తుపట్టచ్చు. EFA అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అన్నట్టు ఉన్నారు. మంచిగా ఇంకా అలా పడుతుంది, చలేస్తుంది ఈ టైంలో. చూసారా అలాగే నెంబర్లు ఉంటాయి, నెంబర్లు గుర్తుపెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం, ఎటు తిరుగుతుంటాం, ఎటు వచ్చాం మొత్తం అన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఏ ప్లేస్లు ఎన్ని ఇల్లులు. హోటల్ ట్రావెల్ కేజీబీ అని ఇవన్నీ హోటల్స్ ఉంటాయి అన్నమాట ఈ ఏరియా. చాలా ఇది ఒకటి చాలా బాగుంటుంది, క్లాసీ హోటల్. ఇది ఒకటి హౌస్ నెంబర్స్ కాదనమాట. అలాగా హోటల్ డాస్ స్విచ్ అదో ముందున ఒకటి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. గ్రీన్ స్లీప్ అంటే ఏదో స్కూల్ పిల్లల బస్సు అనమాట ఇది లోకల్లో. సో అది మనం ఇప్పుడు అక్కడ మౌంటైన్ టైం అనేసి ఆ హోటల్ దగ్గరికి వెళ్ళాలి. ఇదిగోండి బ్లాక్ కలర్ ఉంది కదా, అలాగా అడిగి అలా తెలుసుకుంటే వెళ్ళాలన్నమాట.
కొత్త దేశం ఏదైనా పర్లేదు, మాట్లాడే ఇదే తెలియాలి. మంచి పడిపోతుంది ఇంకా అలాగా. సో నేను ఏంటంటే ఫుడ్ నైట్ టైం మట్టుగా హోటల్లో తింటున్నాను, బయట నుంచి ఆర్డర్ చేసుకుంటున్నా. ఇక్కడ చూడండి ఆఫియట్ ఆల్సమ్స్ అనేసి మనకి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. చికెన్ బిర్యానీ ఇలా వస్తుంది క్వాంటిటీ. సో ఏంటంటే ఇదే రసగుల్లా, ఒక్కో రోజు డబుల్ కా మీఠా, ఒక్కో రోజు అలాగా. ఇదేంటంటే రైతా, ఇంకోటి ఏంటంటే ఇది ఎక్స్ట్రా ఇంకొక ఐటమ్ ఓపెన్ చేస్తా. సో ఏంటంటే నేను ఇక్కడ ఆర్డర్ చేసుకుని చాలా కాస్ట్లీగా ఉంటుంది మన ఫుడ్, అన్ని ఎక్స్పెన్సివ్, మామూలు ఎక్స్పెన్సివ్ కాదు. మన ఇండియాలో ఫ్లైట్ లో ఒక చిన్న చికెన్ రైస్ ఇచ్చి 500 తీసుకుంటారు, ఇక్కడ అంతకంటే కాస్ట్ ఉంటాయి అనమాట. ఫుడ్ కూడా ఎక్స్పెన్సివ్, అలా నార్మల్ రేంజ్ లో కూడా దొరుకుతాయి. నేను తిని ఎక్స్ప్లోర్ చేసి మీకు చెప్తాను ఎలా ఉంది టేస్ట్ అని. ఎక్సలెంట్, వర్తని చెప్పచ్చు. చాలా బాగుంది అన్నమాట, టేస్ట్ మటుకు చాలా బాగుంది, ఎందుకంటే కాస్ట్ ఉంటుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్, అసలు ఫుడ్ ఎదిరిపోయింది. ఇక్కడ వెరీ లెస్ స్పైసీ అనమాట, స్పైసీగా ఉండదు అసలు, చాలా చప్పగా ఉంటుంది. సో ఇవాళ వ్లాగ్ ఇది ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇంకా చాలా వ్లాగులు సిరీస్లు పిచ్చెక్కిస్తాను, 10-15 వీడియోలు వస్తాయి జార్జియా గురించి. నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. మళ్ళీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళు అందరూ వీడియో గట్టిగా లైక్ చేయండి, చాలా మంది షేర్ అవుతుంది. వీడియో అందరికి నచ్చకపోయినా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, ఎందుకంటే చాలా వీడియోస్ వస్తాయి.